హాయ్ హలో మామ. మార్నింగ్ అయితే లేసి కాలేజ్కి స్టార్ట్ అయ్యాను. సో ఇంకా నా బైక్ మీద మాత్రం కాలేజ్ వరకు వెళ్ళానమాట. మంగళగిరిలో ఉన్న బస్ స్టాప్లో నేను బైక్ పార్క్ చేసి బస్కి అయితే వెళ్తాను. ఎందుకు బ్రో R15 బైక్ ఉంది, రిచ్ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా, ఎందుకు బస్కి వెళ్తాను, నేను అక్కడికే వస్తున్నా బ్రో. మా కాలేజ్ విజయవాడ. సో నాకు ఇంట్లో డైలీ పాకెట్ మనీ ఇచ్చేది 100 రూపీస్ అనమాట పర్ డే. సో నేను 100 రూపీస్ పెట్టిన బైక్ మీద వెళ్తే కనుక బండిలో పెట్రోల్కే సరిపోతుంది. సో ఇంకా అలా కాదని చెప్పి నేను బస్కి అయితే వెళ్తాను, ఎందుకంటే సేవింగ్ చేయడానికి. ఎలా సేవింగ్ చేస్తామంటే బ్రో, నాకు మంత్లీ బస్ 400 రూపీస్, బట్ నాకు డేకి వచ్చిన 100 రూపీస్ మంత్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే 3000 రూపీస్ అవుతుంది అనమాట. ఈ 3000 రూపీస్ 400 నేను బస్ పాస్ చేసుకుని రిమైనింగ్ ఉన్న 2600 నా సేవింగ్స్. సో నేను ఎలాంటి పార్ట్ టైం జాబ్కి వెళ్ళను కాబట్టి ఇంకా అదే నా శాలరీ కూడా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు టెంపరీగా నాకు రిచ్ లైఫ్ లీడ్ చేయడం లేదు, సో పర్మనెంట్గా చేయాలి కాబట్టి నేను సేవింగ్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఉన్న మనీ ఖర్చు పెట్టడం ఎలా అని కాదు, ఉన్న మనీని ఎలా సేవింగ్స్ చేయడమే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే. సో నేను ఇది నేర్చుకున్నాను అనమాట.